హలో వెల్కమ్ టు శిషా కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ గెస్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. మేమైతే హైదరాబాద్ నుంచి ఒక 2-day ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. ముందైతే శ్రీశైలం అండ్ అక్కడి నుండి ఒక సీక్రెట్ డెస్టినేషన్, దట్ టు ఫ్రెండ్స్ అందరితో, కాబట్టి చాలా ఫన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clockకి లెగిసి రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇట్స్ అ రోడ్ ట్రిప్ అగైన్. మాకైతే రోడ్ ట్రిప్స్ చాలా నచ్చుతుంది. లిటరలీ మాకు డెస్టినేషన్ కన్నా దారి మొత్తం చేసే ఫన్ అండ్ మీరు చూసిన వీడియోస్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం మేము రోడ్ ట్రిప్స్కే వెళ్తాము. సో ఇలా నైట్ అస్సలు పడుకోలేదు, అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ చాలా లేట్ అయిపోయింది. బట్ ప్లాన్ చేసుకున్నట్టే ఫస్ట్ టైం యాజ్ పర్ ప్లాన్ 4 o'clock కల్లా అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి అదొకటే రీజన్ అనమాట, కొంచెం ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలి. ఆల్ ఆఫ్ అ సడన్ వై శ్రీశైలం అంటే మా దగ్గర కూడా ఆన్సర్ లేదు. అసలు ప్లాన్ చేసుకోలేదు. వాసు వైజాగ్ నుంచి వచ్చాడు, అలా మాట్లాడుకుంటున్నాం. తను ఇప్పటికొచ్చి ఎప్పుడు శ్రీశైలం వెళ్ళలేదు అంటే ఊరికే ప్లాన్ చేసేసుకున్నాం. స్పెషలీ దేవుడి గుడిలో ఏంటంటే మనం అనుకుంటే సరిపోద్దు, దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చాలాసార్లు ట్రిప్స్ మనం అనుకుంటాం, ఫ్లాప్ అయిపోతాయి. అండ్ ఇది ఓవర్ నైట్ ప్లాన్, లిటరలీ ఓవర్ నైట్ ప్లాన్. సో ముందైతే శ్రీశైలం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి రోజంతా దర్శనం చేసేసుకొని ఈవినింగ్ కల్లా ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. అలా అవుతుందో లేదో చూద్దాం. నవ్వండి. నార్మల్ డేస్లో నేనైతే కంప్లీట్ స్లీపింగ్ బ్యూటీ. 10 o'clock వరకు నాకు ఐస్ ఓపెనే కావు. బట్ ఇలాంటి ట్రావెల్ అనగానే నాకు తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. 4కి లెగాలన్నప్పటికీ నేను 3కే లెగ్గిసిపోయి స్నానం చేసేసుకొని మంచిగా శారీ డ్రేప్ చేసేసుకున్నాను. ఇంకా నిద్ర ఊపుతూ ఉంది. బట్ ఇంకా వెనకాల నుంచి వాళ్ళ జోక్స్కి అలా నవ్వుతూ అసలు టైమే తెలియలేదు. ముందైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుదాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము బస్లో వెళ్దాం అనుకున్నాం శ్రీశైలంకి. బట్ పర్ హెడ్ కౌంట్ చేసుకుంటే 4 మెంబర్స్కి టైం ఎక్స్ట్రా, మళ్ళీ శ్రీశైలం వెళ్ళినాక లోకల్ ప్లేసెస్ తిరగాలంటే వెహికల్ ఉండాలి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కారే మోస్ట్ అఫోర్డబుల్ ఆప్షన్ అనిపించింది. సో రెంట్కి తీసేసుకున్నాం కార్ని. ఇంకా ఫ్యూయల్ కూడా తక్కువే అయింది. డిస్టెన్స్ మేము అనుకున్నదైతే 12 o'clockకి రీచ్ అవ్వాలి శ్రీశైలం అని. బట్ యాజ్ పర్ ప్లాన్ ఇంకా ముందుగానే రీచ్ అయిపోయాం, ట్రాఫిక్ ఏం లేకపోవడం వల్ల. అండ్ ఆ రోజు ఏదో స్పెషల్ డే అంట, సో ఫుల్లీ క్రౌడెడ్ ఉంది. దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం కానీ అది కూడా చాలా బాగా జరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి అయితే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవాలనే ప్లాన్. 1 year బ్యాక్ అత్తమ్మ మేమందరం వెళ్ళినప్పుడు దారిలో దిండి రిజర్వాయర్, టైగర్ నేషనల్ పార్క్, సఫారీ అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసేసాం. అప్పుడు మాకు చాలా టైం ఉంది ఓన్లీ శ్రీశైలం అని చెప్పి. బట్ ఈసారి శ్రీశైలం అయిపోగానే మేము ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి కాబట్టి, అండ్ అవి కూడా అంత వర్త్ టైం కాదు. అంటే మీరు ఫస్ట్ టైం వెళ్తే కనుక డెఫినెట్లీ 1 time యూ క్యాన్ విజిట్. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మాకు టైగర్స్ ఏం కనిపించలేదు. సఫారీ కోసం ఒక 2 hours వెయిట్ చేసాము. సో అదంతా వీ కాంట్ అఫోర్డ్ ఇట్ రైట్ నౌ. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదామని అనుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇంకా నల్లమల ఫారెస్ట్ రీజన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవుతున్నప్పుడే మాకైతే మాత్రం ఇక్కడ దారిలో దిండి రిజర్వాయర్ కనిపించింది. ముందు ఆగకూడదు అనుకున్నాం కానీ ఇప్పుడే గేట్స్ అవి ఎత్తినట్టున్నారు, సో వాటర్ ఫ్లో అవుతుంది. సో ఊరికే ఆగి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం. అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చిన్న ఫిషెస్ని కూడా పెంచుతున్నారు. సో ఇలా కొంతసేపు ఇక్కడ అన్ని పిక్చర్స్ అవి తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సఫారీ ఫస్ట్ కార్ ఉంటుంది కదా, ఇండికా ఇప్పుడు ఆఫ్ సైడ్ ఇండికా మరి ఇది జాగ్వర్ ల్యాండ్ రోవర్. టైగర్ రిజర్వ్ స్టార్ట్ అయ్యే ముందు కామ్గా ఉండకుండా నేను శనక్కాయలు తింటారా అని అడిగాను. ఇంక ఇక్కడ ఫన్ చూడండి. శనక్కాయలు కావాలా? ఇంకా నాంటీ ఉడకబెట్టినవా కాల్చినవా చుట్టాలా? ఇన్నద్దు 4 తీసుకోలేదు ఇందులో 2 అందరూ తీసుకుంటాను. అది చెప్పి ఫోర్స్ చేస్తారండి అలాగా. మంచి ఫన్. ఇటు చేతిలో ఇచ్చి వాళ్ళకి చూడాలి. జస్ట్ ఇలా విండో దించి ఎంత శనక్కాయలు అని అడిగామంటే ఇంకా మా చేతిలో ఒక 4 packets పెట్టేసి డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చినంత వరకు కూడా ఆగట్లేదు. అక్కడ చాలామంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, అందరి దగ్గర కొంతమంది గోల్ చేశారు. ఇంకా వాళ్ళతో ఫైట్ చేసుకొని జోక్స్ వేసుకొని ఫైనలీ అందరికీ డబ్బులు ఇచ్చేసి, అది కూడా చూడండి ఎంత చిన్న పొట్లమో. ఇంకా అబ్బా ఎందుకు ఆగామన్నట్టు నవ్వుకుంటూ ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంక ఇక్కడ నుంచి అయితే ఫారెస్ట్ ఘాట్ రోడ్ అనమాట.
సో సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా ఎనిమల్ స్పాటింగ్ కనిపిస్తుందేమో అని. బట్ అంత లక్ అయితే లేదులేండి. ఈ బిజీ లైఫ్స్లో అలా స్క్రీన్స్ని చూస్తూ ఉంటాం కదా, ఒకేసారి ఇలా బయటకు వచ్చి చెట్లు పుట్లు అన్నీ చూస్తుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి బ్రేక్ తీసుకోవడం చాలా మంచిదే. ఫైనలీ శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. శ్రీశైలం వెళ్ళినప్పుడు ముందుగా మనం దర్శనం చేసుకోవాల్సింది సాక్షి గణపతి అండ్ పాలధార పంచదారలు. సాక్షి గణపతి ఏంటంటే మనం శ్రీశైలం వచ్చామని సాక్ష్యం చెప్పేదే ఆ గణపతి అనమాట, అటెండెన్స్ అనమాట. సో అక్కడ ఫస్ట్ అయితే పక్కా వెళ్ళాల్సిందే ఈ ప్లేసెస్ అయితే మాత్రం. సో లాస్ట్ టైం వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని పాలధార పంచదారకు కూడా వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ ఈ స్ట్రీమ్స్ ఏంటో తగ్గిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. నాకే ఆ ఫీలింగా లేకపోతే ముందు వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం లిటరలీ అది ఒక వాటర్ ఫాల్లా ఫ్లో అయ్యేది. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇంకొక పైప్ నుంచి పైప్స్ పెట్టినట్టు అనిపించింది. ఈసారి ఓకే ఫైన్. ఆ ఇల్యూషన్తో వెళ్ళడం వల్లనో ఏంటో కానీ నాకు ఒక వాటర్ కొంచెం స్వీట్గా అండ్ ఒక వాటర్ కొంచెం మిల్కీ వైట్ టెక్స్చర్లా అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందో లేదో చెప్పండి. ఈ పాలధార పంచదారకు కూడా ఒక స్పెషల్ స్టోరీ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే డూ లెట్ మీ నో. శ్రీశైలంకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుండి శిఖర దర్శనం అండ్ ఇష్టకామేశ్వరి టెంపుల్ కూడా వెళ్తారు. ప్రెజెంట్ మాకంత టైం లేదు అండ్ ఆ రోజు ఏదో స్పెషల్ డే అనమాట. సో చాలా రద్దీ ఉంది. దారి మొత్తం కూడా క్రౌడ్ అండ్ శివుడి మాల వేసుకొని నడుస్తూ వెళ్తున్నారనమాట. సో మాకైతే అర్థమైపోయింది ఈరోజు దర్శనం అవుతుందో లేదో. మాకు పెద్దగా హోప్స్ లేవు, అందుకే ఇంకెక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. బట్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేసెస్ కూడా కవర్ చేయండి. మీరు ఇన్ కేస్ ఇలా బస్సెస్లో వెళ్ళారు అంటే ఆటోస్ ఉంటాయి, వాళ్ళు 5 places తిప్పి మళ్ళీ మిమ్మల్ని టెంపుల్ దగ్గరికి కానీ బస్ స్టాప్ దగ్గర కానీ డ్రాప్ చేసేస్తారు. అలా మాట్లాడుకోవచ్చు. శిఖర దర్శనం దగ్గరికి అయితే మనం మొత్తం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఆ నంది కొమ్ముల్లో నుంచి చూస్తే మనకి టెంపుల్ శిఖరం కనిపిస్తుందంట. అందరికీ కనిపించదు, మంచి మనసుతో చూస్తే కనిపిస్తుంది అంటారు. ఇష్టకామేశ్వరి టెంపుల్ ఏంటంటే ఒక ఫారెస్ట్ మధ్యలో అమ్మవారి టెంపుల్. డైలీ 128 మెంబర్స్ని అలౌ చేస్తారంట. సో మనం ఎప్పుడైనా వెళ్ళిపోతే దర్శనం అయితే అవ్వదు. మీరు ఐదర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, లేకపోతే టికెట్స్ శ్రీశైలం టెంపుల్ దగ్గర ఇస్తారు. అక్కడ స్పెషల్ ఏంటంటే టెంపుల్ అయితే చాలా చిన్నదే, కానీ మనం లోపలికి వెళ్ళినాక అమ్మవారికి బొట్టు పెడితే ఫర్హెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుందంట. అంటే హ్యూమన్కి పెట్టినట్టు అనిపిస్తుందంట. అండ్ ఏం కోరుకున్నా జరుగుతుందని చాలా గట్టి నమ్మకం. సో ఇప్పటికొచ్చి నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్కి. ఇంకెప్పుడైనా వెళ్ళాలి. మీరు వెళ్తే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో డూ లెట్ మీ నో. ఇంకా దర్శనం చేసేసుకొని ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్లో గెస్ట్ చేయమన్నాను కదా, వీడియోలో హింట్ కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ నుంచి మేము గండికోటకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గరనేం కాదు, బట్ మా ప్లాన్ ఏంటంటే అక్కడ నైట్ క్యాంపింగ్ చాలా బాగుంటుందంట. అంటే మొత్తం క్లిఫ్ చివర్లో క్యాంప్స్, టెంట్స్ అవి వేస్తారంట. నెక్స్ట్ వీడియోలో మా గండికోట వీడియో చూసేయండి. ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్? అసలు ఏముంటుంది, ఏమేం ప్లేసెస్ చూడాలి, వాట్ ఈస్ ఇట్ ఫేమస్ ఫర్, ఈజ్ నైట్ క్యాంపింగ్ సేఫ్ ఫర్ విమెన్, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. సో దట్ మీరు నెక్స్ట్ టైం మీ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో దట్ వీల్ బీ పోస్టింగ్ more and more vlogs. Keep supporting and bye bye. See you soon in the next video.